హౌస్ మేట్స్ను కూల్ చేసేందుకు ఫన్ గేమ్ ఇచ్చిన బిగ్ బాస్ తర్వాత చీఫ్ కంటెండర్ కోసం మరో గేమ్ పెట్టాడు. మరి ఈ గేమ్లో ఎవరు గెలిచారు, ఎవరు చీఫ్ అయ్యారు, మళ్ళీ ఎలాంటి రభస జరిగిందనేది తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ హైలైట్స్ చూసేయండి. బిగ్ బాస్ ఇంటి సభ్యులతో ఉదయాన్నే కొంచెం ఫన్ గేమ్ ఆడించాడు. కలర్ కలర్ విచ్ కలర్ అంటూ చిన్న పిల్లల ఆట ఆడించాడు. మధ్య మధ్యలో హౌస్ మేట్స్తో డాన్సులు కూడా చేయించాడు. తర్వాత సర్వైవల్ ఆఫ్ ఫిటెస్ట్ టాస్క్ ముగిసిందని బిగ్ బాస్ వెల్లడించాడు. 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రాబోతున్నాయని ప్రకటించాడు. తరువాత ఎక్కువ టాస్కులు గెలిచిన శక్తి టీం నుంచి ఒకరిని నేరుగా చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయమని బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో యష్మి, పృథ్వీ తాను కంటెండర్ అవుతానంటే తానవుతానని వాదించుకున్నారు. ఈ క్రమంలో పృథ్వీ నువ్వు మణికంఠను అబ్బాయి కాదని కామెంట్ చేయలేదా అని నెగటివ్ ఎత్తి చూపడంతో యష్మి ఏడ్చేసింది. అమ్మతోడు అలా అనలేదని, దాని గురించి మాట్లాడొద్దని అడిగింది. ఇక యష్మిని ఓదార్చబోయి పృథ్వీ సైతం కన్నీళ్లు పెట్టుకున్నాడు. పైకి కఠినంగా కనిపించే ఇద్దరు కంటతడి పెట్టుకోవడంతో నిఖిల్ ఆశ్చర్యపోయాడు. పృథ్వీ ఏడుస్తున్నాడని తెలిసి విష్ణుప్రియ మనసు కలుక్కుమంది. నువ్వు రోజు దిష్టి తీయించుకో అంటూ అతనిపై ప్రేమ ఒలకబోసింది. నానా రభస తర్వాత నిఖిల్ పృథ్వీని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేస్తున్నట్లు ప్రకటించాడు. మరో చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బిగ్ బాస్ హ్యాపీ పప్పీ గేమ్ పెట్టాడు. ఇందులో కుక్క పిల్ల బొమ్మల మీద ఇంటి సభ్యుల పేర్లుంటాయి. ప్రతి ఒక్కరూ తమ పేరుకు బదులుగా వేరే పేరున్న పప్పీనే సెలెక్ట్ చేసుకొని ఆడాల్సి ఉంటుంది. పప్పీని చివరిగా ఇంటికి తీసుకొచ్చిన కంటెస్టెంట్తో పాటు పప్పీ మెడలో ట్యాగ్ పై ఎవరి పేరుంటుందో ఆ కంటెస్టెంట్ ఇద్దరు డేంజర్ జోన్లో నిలబడతారు. వారిలో ఒకరిని సంచాలకుడు అవుట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి రౌండ్లో నుంచి అవుట్ అయిన కంటెస్టెంట్ సంచాలకుడిగా మారుతూ ఉంటారు. మొదటి రౌండ్లో యష్మి, మణి డేంజర్ జోన్లో నిలబడ్డారు. సంచాలకుడు పృథ్వీ యష్మిని గేమ్లో ఉంచుతూ మణిని అవుట్ చేశాడు. కావాలని తనను రేస్ నుంచి పక్కన పెట్టేశారని మణి ఫీల్ అయ్యాడు. రెండో రౌండ్లో యష్మి, ప్రేరణ డేంజర్ జోన్లో నిలబడ్డారు. ప్రేరణకు చీఫ్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని మణి యష్మిని అవుట్ చేశాడు. నన్ను టార్గెట్ చేశావని యష్మి అనగా తాను టార్గెట్ చేయలేదని మణి వాదించాడు. నీతో ఎవర్రా మాట్లాడతాడు, పోరా, నీకైతే చీఫ్ అయ్యే అర్హతే లేదు, నువ్వు ఎలా ఆడతావో చూస్తా అని ఛాలెంజ్ చేయగా ఏదో ఒకరోజు చీఫ్ అవుతానని మణికంఠ శపథం చేశాడు. తర్వాత మణి వెళ్ళి బొమ్మలు సర్దుతుంటే దాన్ని సీత తప్పుపట్టింది. అతనిపైకి గట్టిగా అరుస్తూ క్లాస్ పీకింది. దీంతో అందరూ కలిసి కార్నర్ చేస్తున్నట్లుగా ఉందని మణి కన్నీళ్లు పెట్టుకోగా యష్మి వెళ్ళి ఓదార్చడం విశేషం. సీతు అంటే ఇష్టం, తనను తప్పుగా అర్థం చేసుకుందని ఎమోషనల్ అవడంతో వెంటనే ఆమె కూడా వెళ్ళి ఓదార్చింది. మూడో రౌండ్లో ప్రేరణ, విష్ణుప్రియ డేంజర్ జోన్లో నిలబడ్డారు. వీరిలో నుంచి యష్మి విష్ణును గేమ్ నుంచి అవుట్ చేసింది. నాలుగో రౌండ్లో నైనిక, సీత నిలబడగా విష్ణు సీతను అవుట్ చేసింది. ఐదో రౌండ్లో నైనిక తన పప్పి తానే తెచ్చేసుకోవడంతో గేమ్లో నుంచి అవుట్ అయిపోయింది. ఈ ఎపిసోడ్లో గేమ్ పూర్తవలేదు, కానీ ఆల్రెడీ నబిల్ చీఫ్ కంటెండర్గా, ఆ తర్వాత చీఫ్ గాను సెలెక్ట్ అయ్యాడట. ఇక మిడ్ వీక్ ఎలిమినేషన్ పేరిట ఆదిత్య, ఓంను సాగనంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.